నంద్యాల జిల్లాలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కర్నూలులో విధులు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్ గోపాల్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైన నేపథ్యంలో ఈ దాడులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా నంద్యాల సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గోపాల్ పనిచేసిన ఛాంబర్ను అధికారులు సోదా చేయగా ఆయనకు సంబంధించిన కీలక పత్రాలు, లావాదేవీల వివరాలను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా గోపాల్ బంధువుల నివాసాల్లో కూడా ఏకకాలంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో ఆస్తుల వివరాలు, బ్యాంక్ లావాదేవీలు, ఇతర ఆర్థిక సంబంధిత పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ తనిఖీల అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు తెలిపాయి.